దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్లో టీమిండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత పేసర్లు హర్షదీప్ సింగ్ 5 ఫర్ 37, ఆవేశ్ ఖాన్ 4 ఫర్ 27 విజృంభించడంతో సఫారీలు 27.3 ఓవర్లోనే 116 పరుగులకు చాప చుట్టేశారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా జస్ట్ 16.4 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగుల వద్ద తొందరగానే పెవిలియన్కు చేరిన అరంగేట ఆటగాడు సాయి సుదర్శన్ 55 పరుగులు 43 బంతుల్లో 9 ఫోర్లతో విజృంభించడంతో తనకి తోడు శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు 45 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు భారత పేసర్లు చుక్కలు పెంచారు. ముఖ్యంగా హర్షదీప్, ఆవేశ్ ఖాన్ వరుస వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టును ఒత్తిడిలోకి నెట్టారు. ఆ జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయినటువంటి పెల్వుక్వాయో 33 పరుగులు టాప్ స్కోర్గా నిలబడ్డాడంటే ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్ ఎలా చేతులెత్తేశారో మనకి ఈజీగా అర్థమవుతుంది. అతడితో పాటు ఓపెనర్ టోనీ డిచోర్జీ 28 పరుగులు, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 12, సంసీ 11 నాటౌట్గా మాత్రమే 2 అంకెల స్కోరు చేయడం గమనార్హం. మిగతా సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో హెన్రిక్స్ క్లాసిన్ 6 పరుగులు, డేవిడ్ మిల్లర్ 2 పరుగులు, కేసన్ మహారాజ్ 4 పరుగులు చేశారు. రిజా హెన్రిక్స్, వాండర్ డసెన్, వియన్ మల్డర్ డకౌట్గా వెనుదిరిగారు. ఒక దశలో 52 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 80 లోపలే చాప్ చుట్టేసేలాగా కనిపించేది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన పెల్వుకాయో దూకుడుగా ఆడి దక్షిణాఫ్రికా ఈ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా కోల్పోయిన మొదటి 9 వికెట్లలో పేసర్లు పడగొట్టినవే. చివరి వికెట్ నంద్రి బర్గర్ను కుల్దీప్ అవుట్ చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో కొన్ని సౌత్ ఆఫ్రికా చెత్త రికార్డులు, ఇండియాకు కొన్ని మంచి రికార్డులు ఉన్నాయి. అవేంటి ఇప్పుడు చూద్దాం. సొంత గడ్డపై అత్యల్ప స్కోర్గా నమోదు చేసేది. ఈ మ్యాచ్లో కేవలం 116 పరుగులకే కుప్పకూలడం ద్వారా సౌత్ ఆఫ్రికా సొంత గడ్డపై ఏ దేశంపైనైనా వన్డేల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. దీనికి ముందు 2018లో సెంచురియన్లో చేసిన 119 పరుగులు ఆ జట్టుకు హోమ్ గ్రౌండ్లో అత్యల్ప స్కోర్గా ఉండేది. బంతుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 200 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. బంతుల పరంగా సౌత్ ఆఫ్రికాకి ఇది రెండో అతిపెద్ద ఓటమిగా నిలిచింది. 2008లో నాటింగ్ హోమ్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఓటమి బంతుల పరంగా సౌత్ ఆఫ్రికాకు అతి భారీ ఓటమిగా రికార్డెక్కింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ మరో 215 బంతులు మిగిలిగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో మన స్పిన్నర్ హర్షదీప్ సింగ్ చరిత్ర రెక్కించాడు. హర్షదీప్ సింగ్ రోషన్ 5 వికెట్ల ఘనతతో విజృంభించిన ఈ పంజాబీ యువ పేసర్ వన్డేలో దక్షిణాఫ్రికాపై ఆ దేశంలో 5 వికెట్ల ఘనత సాధించిన తొలి భారత పేసర్గా రికార్డుకెక్కాడు. హర్షదీప్కు ముందు సౌత్ ఆఫ్రికాపై పలువురు భారత బౌలర్లు 5 వికెట్లు ప్రదర్శన చేసిన వాళ్ళంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. 1999లో సునీల్ జోషి 5 ఫర్ 6, 2018లో సెహల్ 5 ఫర్ 22, 2023లో రవీంద్ర జడేజా 5 ఫర్ 33 సౌత్ ఆఫ్రికాపై 5 వికెట్ల ఘనత సాధించారు. వీరిలోనూ సెహల్ ఒక్కడే సౌత్ ఆఫ్రికాపై ఆ దేశంలో 5 వికెట్ల ఘనత సాధించిన వాళ్ళలో ఉన్నాడు. ఈరోజు మ్యాచ్లో మన పేసర్లు 9 వికెట్లు పడగొట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పేసర్లు అత్యధిక 9 వికెట్లు పడగొట్టారు. 1993లో మొహాలీలో, 2013 సెంచురియన్లో జరిగిన వన్డేల్లో టీమిండియన్ పేస్ గన్స్ 8 వికెట్లు పడగొట్టగా తాజాగా ఈ మ్యాచ్లో భారత పేస్ ద్వయం హర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ ఆ రికార్డును అధిగమించి నయా రికార్డును నెలకొల్పింది. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఈరోజు భారత పేసర్లు ఈ రికార్డును నెలకొల్పడం మహా అద్భుతం. అంతేకాకుండా యువ ఓపెనర్ అయినటువంటి సాయి సుదర్శన్ తన అరంగేటం మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళలో తను కూడా ఒకటిగా నిలబడ్డాడు. ఫస్ట్ 86 పరుగులు రాబిన్ ఊతప్ప ఇంగ్లాండ్ మీద 2006లో చేస్తే కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు జింబాబ్వే మీద 2016లో. ఫైజ్ పజల్ 55 పరుగులు జింబాబ్వే మీదనే 2016లో చేశాడు. ఇప్పుడు ఈరోజు మ్యాచ్లో సాయి సుదర్శన్ 55 పరుగులు చేసి తను రికార్డుకి ఎక్కాడు. ఇండియాకు బిగ్గెస్ట్ బాల్స్ పరంగా ఇది కూడా ఒకటిగా ఉంది.
ఇంతకంటే ముందు శ్రీలంక మీద 266 పరుగులు కొలంబోలో 2023లో చేస్తే 231 కెన్యాతో 2001లో చేసింది. తిరువనంతపురంలో 2011లో 211 బాల్లో 2018లో వెస్టిండీస్లో తిరువనంతపురంలో చేసింది. ఈరోజు మ్యాచ్లో 200 చేయడం ఈరోజు ఇది ఒకటి రికార్డు ఇండియాకు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియో నచ్చితే కామెంట్ చేయండి. సైన్ ఆఫ్ యువర్ మహేంద్ర. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.